ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. కో వా దరిద్రో హి విశాలతృష్ణః శ్రీమాంసకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమో యః కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశ. ఇందులో 3 ప్రశ్నలు అయిపోయినాయి. దరిద్రుడెవరు అనగా విశాల తృష్ణ కలిగిన వాడు. తర్వాత శ్రీమంతుడెవరు? సమస్త సంతోషములు కలిగిన, అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఎట్లా సంతోషంగా ఉంటాడు అనేది చెప్పినాం, చూసుకోండి. కావాలంటే మళ్ళీ మీకు యూట్యూబ్లో పెట్టున్నాం, మీరు చూసుకోవాలా ఎట్లా సంతోషము అని. నన్ను అడగాలని అనుకుంటే ముందు యూట్యూబ్లో చూసి మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్తా కావాలంటే. జీవన్మృతః కస్తు, జీవించి ఉండగానే మరణించిన వాడు ఎవడు అంటే నిరుద్యమో యః. ఈ జీవితాన్ని ఆ శరీరము ఆ మనసు చెప్పినట్లుగా పోతూ ఉండేటువంటి వాడు బ్రతికి ఉండి చనిపోయిన వాడితో సమానం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభస. స్థితప్రజ్ఞస్య లక్షణాలు 2వ అధ్యాయంలో ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. ఇంద్రియాలు చెప్పినట్లుగా మనస్సు నడుచుకున్నట. ఇంద్రియాలు చెప్పినట్లుగా మనసు నడుచుకునేది. అంటే మీ కన్ను చూడాలని అనుకున్నది, కన్ను రూపాలు కనిపించింది, రోడ్డింటి పోతా ఉండవండి. ఒక అమ్మాయి కనిపించింది, బాగా చక్కగా ఉంది. ఆ అమ్మాయిని చూసుకోని ఉండేది. మనసులో ఆహా ఏం బాగుంది అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరై ఉంటారు, ఈ అమ్మాయితో నేను మాట్లాడితే బాగున్నే అని ఇట్లా చేయడం ముందే ఇదే ఆ స్త్రీతో భోగించుట. అంటే ఇప్పుడు ఏమైంది, కన్ను చూసింది, కన్ను చూసిన తర్వాత మనస్సు ఏమైంది, వెళ్ళిపోయింది దాని దగ్గరికి. కన్ను చూసింది, కన్ను చూసిన తర్వాత మనసు గుర్తించింది, గుర్తించి ఏం చేసింది మనస్సు, దాంతోపాటుగా వెళ్ళిపోయింది. వీడేమైనాడు ఇంక వీడు ఆడా బాబుతో పోయి కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఏమీ లేదు. నేను ఇంకా చెప్తున్నా, ఇక్కడ వీడు ఇప్పుడు మనసులోనే ఇప్పుడు వీడేమైపోయినాడు, ఆ అమ్మాయితో కలిసినాడు. కాబట్టి మనసు ఏమైపోయింది, పతనమైనది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. చెవి కూడా శబ్దం ఏదైంది, ఎవడో మాట్లాడుకుంటున్నాడు, అట్లా వినుకొని గమనం ఉండేది. అంటే ఏంటి, ఈ మనస్సు ఏమైంది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని వినుకొని గమనం వెళ్ళిపోయింది. ఒరే వాడేం మాట్లాడుకుంటే నీకెందుకు, ఆ పాప ఎవరో రోడ్డింటి పోతా ఉంది, బాగానే ఉంది, బాగానే ఉన్నంత మాత్రం అరే బాగుందే. ఆహా బ్రహ్మదేవుడు ఇప్పుడు ప్రతి గర్భములోనూ బిడ్డ పుడుతుంది కదా. ఇప్పుడు దాన్ని చెక్కుతూ ఉండేది, మలుస్తూ ఉండేది అంతా ఎక్కడ, గర్భమే కదా తయారు చేస్తుంది శిశువుని. అంటే ఇప్పుడు బ్రహ్మ ఎక్కడున్నాడు, గర్భంలో ఉన్నాడు. అందుకే ప్రజాపతి గర్భంలో ఆ శిశువును చెక్కుచున్నాడు, ఆయన శిల్పి. ఇప్పుడు అక్కడ మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రతఃపిత. ఆహా ఆ గర్భంలో ఎంత బాగా ఆ శిల్పాన్ని చెక్కినాడు చూడండి. అట్లా చూడు, అంటే అప్పుడు ఎవరిని చూస్తున్నావు నువ్వు, బ్రహ్మ యొక్క చాతుర్యాన్ని చూస్తున్నావు. అది ఇంతసేపు చెప్పుకున్నామే మనము, ఈ నామరూపాలన్నింటి యందు నిన్నే దర్శించుచున్నాను, ఈ నామరూపములన్నింటి యందు నిన్నే సేవించుచున్నాను. ముందు దర్శించుట, తర్వాత సేవించుట. చూడండి, ఎవరు చెప్తారయ్యా ఇది, ఆ శిల్పాలు చెక్తూ అంటారు. ఆ శిల్పాలు చెక్కేటువంటి వాడు ఎట్లా చెప్తాడు, శిల్పాచార్యుడు ఒక అతను చెప్పాడు, శిల్పాన్ని ఎట్లా చెక్కాలనో అట్లా చెక్కి కరెక్ట్గా పెట్టేశాడంటే 14 రోజుల లోపల వీడు చచ్చిపోతాడట. చచ్చిపోతాడు వీడు. ప్రతిష్ఠ చేసి 14 రోజులైతే ఆ లోపల వీడు చచ్చిపోతాడు. ఎందుకంటే ఆ శిల్పం యొక్క ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు పెట్టేశాడు, ఇంకేమీ లోపం లేకుండా. అందుకని వీడు వెళ్ళిపోతాడంట. అందుకని అది శిల్పాశాస్త్రంలో అది ఉందట అట్లని. అందుకని చిన్న లోపం ఒకటి పెడతారట, ఏదో ఒకటి చిన్న లోపం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. అందుకని వాళ్ళు లోపం కూడా చూపించినారు. చూడు, ఈ శిల్పం అంతా బాగుంది, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కినారు 55 అడుగులు. అంతా ఎట్లుందంటే చూస్తే అట్లే ఉంది,
రా, ఆ కాలి బొటన వేలు చూడు, కొంచెం ఒక్క సెంటీమీటర్ తేడా ఉందన్నాడు. ఇంత చేసినాడు, అది ఎందుకు చేసినాడు అట్లా అంటే, అది చేయకపోతే వాడు పోతాడు అంది అన్నారు. అంటే ఏదో ఒక చిన్న లోపం పెట్టాలా అని. కానీ భగవంతుడు అట్లా లోపం పెట్టాడు. వీడు శిల్పి, ఆయన శిల్పాచార్యుడు, శిల్పులకే శిల్పి, రాజాధిరాజాయ. కాబట్టి ఆయన ఆ లోపం పెట్టడు. నీ కర్మను బట్టి నీ రూపాన్ని నీకు ఇస్తాడు. నీ కర్మను బట్టి నీ రూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఈ కర్మను బట్టి ఈ రూపం వచ్చింది. ఈ రూపం బాగుంటేమి, బాగాలేకపోతే ఏమి, తెల్లగా ఉంటేమి, నల్లగా ఉంటేమి, ఎర్రగా ఉంటేమి, పుల్లగా ఉంటేమి, ఎలా ఉంటే ఏంటి, ఎలాగో ఉందా లేదా? నల్లగా ఉందని వేరే వాళ్ళు ఏమంటారు, నువ్వు అనుకుంటే అనుకోబోయా, నీది తయారు చేసిండేది దాంతోనే, ఇది తయారు చేసిండేది కూడా దాంతోనే. నలుపు నారాయణుడు మెచ్చునంటారు, అదంతా అవసరంలా. ఇప్పుడు ఇది జ్ఞానం. అక్కడ నలుపు నారాయణ మెచ్చు అనేటువంటిది అది లోకంలో చెప్పుకునేటువంటిది. ఇది లోకం కాదు. ఇక్కడ ఇదేమిటిదే? బ్రాహ్మీ స్థితిని గురించి విచారణ. కాబట్టి నల్ల విగ్రహం మంచిదా, తెల్ల విగ్రహం మంచిదా, ఇవంతా విచారణలు మాకు అవసరంలా. మా విచారణ ఏమిటి? బ్రాహ్మీ స్థితి. ఈ శరీరము నేనా? ఈ శరీరముని తెలుసుకుండేవాడను నేను. ఆ శరీరంను కూడా తెలుసుకుండేవాడను నేను. అది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది, అంతే కదా. తెల్లగా ఉండేది నేను కాదు, నల్లగా ఉండేది కూడా నేను కాదు అని ఏదైతే ఉందో అది నేను అని తెలుసుకుంటాడే వాడు ఇప్పుడు జీవించి ఉండగా మోక్షమునకు ప్రయాణం చేయుచున్నవాడు. అలా కాకుండా ఇంద్రియములు చెప్పిన పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటే తదస్య హరతి ప్రజ్ఞాం, వాడి యొక్క బుద్ధి, వాడి యొక్క వివేకం, వాడి యొక్క జ్ఞానం అంతా ఏమైపోతుంది? హరించిపోవట. తదస్య హరతి ప్రజ్ఞం. హరతి అంటే హరించిపోతుంది. బుద్ధి, అందరికీ బుద్ధి ఉంటుందండి. బుద్ధి ఎవ్వరికీ లేకుండా లేదు, అందరికీ బుద్ధి ఉంది. కారణం ఇట్లా హరించిపోయింది. బుద్ధి అందరిది ఒకటే, తెలుసుకునే సామర్థ్యం అందరిది ఒకటే కదా. తెలుసుకుంటున్నాడు, కానీ ఒకడు తెలుసుకుంటున్నాడు బాగా, ఇంకోటి బాగా తెలుసుకోలేకపోతున్నాడు. కారణం బాగా తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే వాడేం చేశాడు? ఆ బుద్ధితో బయట ఉండేదాన్ని బాగా పట్టుకోనున్నాడు అని అర్థమవుతుందా? ఎందుకు వాడు తెలుసుకోవట్లేదని అంటే తెలియబడదు అంతే. ఇదేం నాన్న సొత్తు అయితే వంశపారంపర్యంగా వస్తుంది. ఇది నాయన సొత్తు కాదు నాయన. కోర్టుకు పోయి వేసి తెప్పించుకునే దానికి ఇదేం కాదు అట్లాంటిది. నీ బుద్ధిలో ఉండేదాన్ని నువ్వు ఇప్పుడేం చేయాలో గుర్తించి దాన్ని ఇది నేను కాదు అని దూరంగా పెట్టుట. ఆ ఇంద్రియాలు చూసిన విషయాలకు లోబడిపోయినటువంటి వాడికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. తతస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ ఇవ అంబస. అంబస అంటే సముద్రంలో నావ పోతా ఉంది. ఇంతవరకు పోయిచ్చాడుగా మన స్వామి. చుట్టూ చూస్తే ఏముంటాయి? చుట్టూ నీళ్ళే. ఎంత దూరం చూసినా నీళ్ళ కంటికి కనిపిస్తాయి. ఇప్పుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ నావ ఏమైందంటే గాలి బాగా సుడిగాలి వచ్చేసింది. వస్తుంది కదా ఇప్పుడు, దాన్ని ఏమంటారు? తుఫాన్, సైక్లోన్, ఇవన్నీ వస్తాయి కదా. సైక్లోన్, తుఫాన్ అంటే ఏంటి? ఆ గాలి అనే ఓని చిట్లాగాలి మాదిరి తిరిగేసి ఇక్కడొచ్చే చిట్లాగాలంతా దాన్ని ఏం చేయవు. ఆడొచ్చే తుఫాను ఈయన్నే మనకు ఎట్లా వస్తా అంటే నీళ్ళు వచ్చి ఎట్లా పడుతుంటాయి వర్షం. ఎన్ని గాలు 50 కిలోమీటర్ల వేగంగా 70 కిలోమీటర్ల వేగంగా అని అంటారు కదా.
టెంకాయ చెట్లు కూడా పడిపోతాయి కదా, కూల్చేస్తుంది కదా, ఒకసారి ఫోన్లు కూడా పడిపోతాయి కదా. ఇక్కడే అట్లా గాలి వచ్చిందంటే అక్కడ అట్లుంటుంది. ఆ గాలి అట్లా వస్తే ఆ గాలి ఇప్పుడు మామూలుగా నావను ఏమన్నా తిప్పగలుగుతుందంటే తిప్పలేదు, మామూలు గాలి. కానీ ఇప్పుడు ఆ చిట్లా గాలిలాగా వచ్చింది ఏం చేస్తుంది, అంతటి పడవను సహితము ఎన్ని 300 రూములు ఉన్నాయా? 300 రూములు. ఒక బిల్డింగ్లో 300 రూములు కట్టాలంటే ఎంత ఉంటుంది చెప్పండి? అది ఎంత బరువు ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది? 300 ఇండ్లు, 300 ఇండ్లు ఉంటాయి కదా అక్కడ. అంత పెద్దదాన్ని గాలి ఏమైనా కదిలించగలుగుతుందా? కానీ ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఆడేది కాదు, తిరిగిపోయి ఏమవుతుంది, పోతుంది. వాయుర్నావం ఇవ అంబస, దానిలో ఇది పోతుంది. మీకు యూట్యూబ్లో ఉంటాయి కొన్ని, చూస్తే గమనిస్తే తెలుస్తుంది. సముద్రంలో ఏర్పడే ఉంటే సైక్లోన్ ఎట్లా అని చూపిస్తారు. దాంట్లో నీళ్ళు ఏమవుతుందో తెలిసిన గ్రని తిరుగుతూ ఉంటాయి, ఇట్లాగే రౌండ్గా తిరుగుతాయి సుడిగుండాలు. అవును, గాలి వచ్చి అక్కడ ఏర్పడుతుంది. ఆ గాలిని ఎవరు పంపించాడు అక్కడికి? ఈశ్వరుడు అక్కడ చేశాడు. తిప్పిందంటే ఆ పడవ ఏమవుతుందా? పోయింది. పడవలో ఉండే వాళ్ళందరూ ఆడ సుడిగుండం వచ్చి అది పోయింది. ఈడొచ్చింది ఏమి సుడిగుండం? నీకే కన్ను చూసిందిగా, కన్ను చూస్తానే ఈ మనస్సు ఏమైంది, దాంతో పాటుకు పోయిందిగా. ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇడా సుడిగుండం ఏర్పడా. ఈ సుడిగుండం ఏర్పడి నీ బుద్ధి అంతా ఏమాయా, మునిగిపోయా. ఎంత పతనమో అంత పతనం అయినాడా లేదా? ప్రపంచంలో అంతా ఇట్లే కదా ఉంది, ఎవరిని చూసినా ఇంతే ఉంది. వాడి ఇంద్రియములు చెప్పినట్లుగా దాసుడైతే వాడేమైపోతాడు? పతనమైపోతాడు. విజ్ఞానసారధిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఉందా? తెలుసా మీకు శ్లోకం? సంతోషం, మంచిది. ఎక్కడుంది ఆ శ్లోకము? ఎక్కడో ఉంది. ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషినః. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి శ్లోకము నాకు గుర్తురాలి, అందుకోసం నేను చెప్తున్నా. సరే, ఆత్మానం రథినం విద్ధి. నువ్వు బుక్ ఆడబెట్టాయి, నీ బుద్ధితో నాకు అవసరం లేదు, ఇప్పుడు నీ సపోర్ట్ నాకు అవసరం లే. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. ఇప్పుడు విజ్ఞాన సారథిర్యస్తు, ఫస్ట్లో అదే కదా శ్లోకం చెప్పినాం, విజ్ఞాన సారథి. ఇప్పుడు దాని తర్వాత ఇంతవరకు నిరుద్యమోయ అంటే వాడు జీవించి ఉండగా మరణించిన వాడు, దాని గురించి చెప్పుకున్నాం. వాడంతా ఇంద్రియాల ప్రకారం పోతే వాడు జీవించి ఉండగా మరణించినంత సమానం. పోయినాడు, వాడి జీవితం అయిపోయింది అంతే. జీవించి ఉండగా మోక్షమును పొందినవాడు ఎవడు? ఇప్పుడు మళ్ళీ రెండో ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఇందులో. కిం వా అమృతం స్యాత్. అమృతం అంటే దేవతలు తాగే అమృతం కాదు, అమృతం. మృతం
అమృతం. మృతం అనంటే నాశనమయ్యేది, పోయేది. అమృతం నాశనం కానిది, నాశనమే లేనిది. దేవతలు తాగే అమృతం తాగితే ఎంతవరకు ఉంటారు వాళ్ళు కూడా కొంతకాలం ఉంటారు. ఆ అమృతం తాగిన కారణం చేత ప్రళయం వచ్చేంతవరకు ఉంటారు. ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కొట్టుకొని వెళ్ళిపోతారు. ఈ అమృతం తాగితే స్థిరంగా ఉంటారు. ఏమి ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్యా అమృతమిదం. ఇదేమిటిది? ధర్మ్య అమృతం. ఎక్కడుంది ఇది? 12వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా. భగవంతునికి ప్రియమైనవాడు, భగవంతునికి ప్రియమైనవాడు, కృష్ణునికి కాదు, భగవంతుడు. అదే కదా చెప్పాడు ఇక్కడ, భగవాను వాచ కదా, భగవానుడు. భగవానుడులో కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, దేవి ఉన్నది, గౌరీమాత ఉన్నది, లక్ష్మీ ఉన్నది, సరస్వతి మాత ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. ఇది భగవంతుడు. ఆ భగవంతుడు చెప్పిన మాట. ఏతు ధర్మ్య అమృతం ఇదం. అమృతం, ఇది అమృతం. ఈ అమృతమును సేవించాలి. ఏది అమృతము? యహ తు ఇంతవరకు చెప్పినాడు. ఏది 12వ అధ్యాయంలో చెప్పినటువంటిది ఉంటే, 12వ అధ్యాయం ఎంత ఉంటుందండి? ఎన్ని శ్లోకాలు? 20 శ్లోకాలు. ఏమంటే 20 శ్లోకాలు ఉండేటువంటిది మిగతాది ఇంకోటి ఏదన్నా ఉందా? 15 ఉంది. ఎంత చిన్నగా వస్తే అంత పవర్ఫుల్. చూడండి, ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది అది. అంత మహాత్ములు యొక్క పరిస్థితి. ఇప్పుడు మహాత్ములు ఎక్కువసేపు మాట్లాడతారా, కొంచెం మాట్లాడతారా? ఎందుకు మన మాదిరి ఎందుకు వాగరు? ఏది మాట్లాడాలనో అదే మాట్లాడతారు. మనం కూర్చుంటే ఏముంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి మహాత్ములకు తెలియదు అవంతా. తెలిసినా వాటిని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏది పట్టుకోవాలనో అది పట్టుకున్నారు, అందుకోసమే వాళ్ళు మాట్లాడరు. రమణ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి దయానంద సరస్వతి స్వామి వాళ్ళ గురువు గారు చిన్మయానంద స్వాముల వారు. స్వామి చిన్మయానంద స్వామి వెళ్ళి స్వామి దగ్గర కూర్చున్నారట. కూర్చొని, స్వామి, నేను తత్వాన్ని తెలుసుకుంటానా? నేను నేనుగా ఉంటానా? దయచేసి చెప్పండి స్వామి అని చెప్పి కూర్చున్నాడు. మాట్లాడచ్చు కదా స్వామి. స్వామి కనీసం చిన్మయానంద స్వామి వారి వైపు కూడా చూడలేదండి. కూర్చున్నాడు. ఒకరోజు వచ్చి కూర్చున్నాడు, స్వామి ఏం చెప్పలేదు. రెండో రోజు వచ్చి కూర్చున్నాడు, ఏం చెప్పలేదు. మూడో రోజు వచ్చి కూర్చున్నాడు. ఈ స్వామి చిన్మయానంద స్వామి ఒక నిర్ణయం చేసుకున్నాడట. స్వామి ఇప్పుడు మాట్లాడితే అప్పుడు అంతవరకు నేను ఇక్కడ కూర్చుంటా అని నిర్ణయం చేసుకొని కూర్చున్నాడు.
3 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి చూసి అప్పుడు అడిగినాడు కదా, పోతావు పో, పోతావు పో. 4 అక్షరాలు మాట్లాడినారట. 3 రోజులు కూర్చుంటే, చిన్మయానంద స్వాముల వారు కూర్చుంటే రమణ మహర్షుల వారు మాట్లాడిన మాట, పోతావు పో. మనము 3 నిమిషాలు 3 నిమిషాలన్నా ఉండగలమా? చూడండి ఎట్లా ఉందో, ఎంత సంయమనం చూసారా? అది మహాత్ములంటే. మాట్లాడినారా ఇంకా దాటికైపోయింది. వెంటనే ధన్యుని స్వామి అని చెప్పి, నాకు ఆ సంశయం ఉన్నింది, ఆ సంశయం నాకు తీరిపోయింది అని వారికి నమస్కారం చేసి మళ్ళీ వచ్చారట. కాబట్టి ఇట్లా వాగుడుకాయలు కాకూడదు. అన్నింటిని పట్టుకుంటే విడిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నర. ఎవరు? అమృతం గురించి కదా వచ్చింది ఇక్కడ. అమృతం అంటే ఈ అమృతమును తాగినవాడు. ఏ అమృతమును? గీతామృతమును. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 20 శ్లోకాలలో 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు 13, 14, 15, 16, 17, 18, 19 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలే సారం. చెరుకు ఇంత పొడుగుంటుంది, బారుంటుంది. దాన్ని పెడితే మిషన్లో పెడితే ఏమవుతుంది? పాలు వస్తాయి. పాలు ఎంత వస్తాయి? 1 లీటర్లో వస్తాయి, గ్లాసు ఏదో వస్తుంది. ఇదంతా ఏమి? ఆ చెరుకు యొక్క సారం. ఆ చెరుకు సారం అంతా ఇప్పుడు ఉంది. ఇప్పుడు చెరుకుగా ఉండేదేమి? పిప్పితో ఏం ప్రయోజనం? పిప్పితో మంట వేసుకునేదానికి ప్రయోజనం. ఇప్పుడు ఆ చెరుకు పాలు తీయగా ఉంటాయి. నువ్వు చెరుకునంతా తినకుండానే దాన్ని అట్లాగే తాగుతూ ఆస్వాదించవచ్చు కదా. అలాగే వేదం ఎంతుంది? అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రం ఎంతుంది? అనంత శాస్త్రం బహువేదితవ్యం. అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. శాస్త్రం చూస్తే అనంతంగా ఉంది. నా జీవితం చూస్తే ఉంటుందో ఉండదో, ఊడిపోతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. నేను ఆ సారాన్నంతా తెలుసుకోవాలి. ఆ సారాన్నంతా తెలుసుకోవాలంటే నా నుంచి కావట్లేదు. కుదురుతుందా? కుదరదే. హే పరమాత్మ, ఏం చేయాలి నేను అని బాధపడుతున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి పరమాత్మ దయాసముద్రుడై గీతామాతను ప్రసాదించినాడు. అది ఇప్పుడు అమృతం. అందులో ఈ 7 శ్లోకాలు మరీ 15వ అధ్యాయానికి వస్తే 3 శ్లోకాలు. 20 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో 3 శ్లోకాలు. ఆ 3 ఇవి యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. 2 శ్లోకాలు అయిపోయింది. యోగ 7, అవగ 2, 9 శ్లోకాలు. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం. అధ్యాయ శ్లోకపాదం వా, అధ్యాయం కాదు, అధ్యాయంలో ఒక శ్లోకం, శ్లోకంలో ఒక పాదం. పదం ఒక పదం అనంటే 8 అక్షరములు. 4 లైన్లు ఉంటాయి కదా, శ్లోకంలో 4 లైన్లు ఉంటాయి. ఆ 4 లైన్లలో ఒక్క లైన్, దాన్ని ఒక పాదం అంటారు.
కాదు, గోవు పాదాల మాదిరి కాదు. గోవుకు ఒక పాదం పోతే మిగతా 3 పాదాలు నిలిచేదానికి అవుతుందా దానికే? కానీ ఇక్కడ అట్లా కాదు, కాబట్టి దాన్ని అట్లా పోల్చకూడదు. ఈ 4 పాదాలు పోవు, గోవుకు ఒక పాదం పోయే అవకాశం ఉంది. ఇక్కడ అట్లా కాదు, ఇది పోవు ఇవి. కాబట్టి అమృతం, అటువంటి అమృతమైనటువంటి సారాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. ఈ అమృతాన్ని ఎవడైతే తాగుతాడో వాడు నాకు భక్తాస్తే తీవమే ప్రియ. అతీవ అంటే నాకు వాడికంటే ఇంకా మించిన ప్రియమైనడు లేదు. ఆహా, పరమాత్మని యొక్క ఎంత కరుణ చూడండి, ఎంత కరుణ. దాన్ని తలుచుకుంటే అట్లా ఉండిపోతే అలాగ ఉండిపోతాం. ఇక్కడ ఈ శరీరమే రథం, ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమే వద్దు. బుద్ధింతు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మళ్ళా శ్లోకం చూసి చెప్తామనంటే ఇట్లుంటుంది, చూడకుండా కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా వస్తుంది. నువ్వు చూడొద్దు, బుక్ పట్టుకోవద్దు అని చెప్పినానా? ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమే వద్దు. బుద్ధింతో సారథం విద్ధి, మన ప్రగ్రహమేవచ. ఇంద్రియాణి హయానా బుద్ధింతో సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. అంతే శ్లోకం అంతే, కరెక్టే చెప్పినా. నేను ఇంకా ఏందో ఉండాది అని అనుకుంటాను. ఎందుకంటే నా మనస్సు ఆ టైం చూసింది ఒకసారి. అందుకు ఏమైపోయిందంటే, వీళ్ళకి టైం అయిపోయిందే, వీళ్ళని ఇంకా ఎందుకు పట్టుకుంటా ఉండవు, ఇసిపెట్టు అని ఆ మనసుకు వస్తూ ఉంది. అందువల్ల ఆ మనసు ఏమైంది, ఇప్పుడు మారిపోయి. ఎందుకు ఆ టైం చూసినాను? వీళ్ళందరూ మనసులో ఏందో ఈయన చెప్పుకుంటానే ఉంటారు మాకేమో. కాబట్టి సరే, దీన్ని 2 నిమిషాల్లో ముగిస్తా కొద్దిగా. ఈ మనస్సు ఉంది, మనస్సు పగ్గం, గుర్రాలు ఇంద్రియాలు, శరీరము రథం, బుద్ధి సారథి, యజమాని ఆత్మ. ఏమంటే ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలను ఏం చేయాలా? ఇష్టం వచ్చినట్లు ఇసిపెట్టేస్తే ఏమవుతుంది? ఈ గుర్రాలు బాగా బలంగా ఉంటాయి, బాగా ఇసిపెట్టేస్తే రథాన్ని ఈడ్చుకొని పోతాయి. రథాన్ని ఈడ్చుకొని పోతే రథం ఏమన్నా ఒక జాగాలో పడిపోతుంది. ఆ రథంలో ఉండేవాడు పడిపోతాడు. పడిపోయి వాడేమవుతాడు? పోతాడు. బుద్ధిమంతుడు అట్లా చేయడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? గుర్రాలు బాగున్నాయి కదా, బిగబడతాడు. వాడి సామర్థ్యాన్ని ఉపయోగించి బిగబడతాడు. వాడేం చేస్తాడు? బిగబట్టి వాటిని రోడ్లో సక్రమంగా నడిపింపజేసి వీడి ఆటికి పోవాలనో ఆటికి పోతాడు, గమ్యానికి చేరుతాడు. వీడి గమ్యం స్వరూపం, ఆటికి చేరుతాడు. అలా చేరిన వాడు బ్రతికి ఉండగానే ముక్తుడు, మోక్షమును పొందినవాడు. సింపుల్గా చెప్పాను, దీన్ని రేపు వివరిస్తా. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु।
ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम हरि ओम। ओम